हल्का फिसलता आने से कहो तड़प कर एक बार या गरीब नवाज मौला सबकी मुश्किलों आजा तेरी निस्बत तेरी हुकूमत सलामत रहे। जितने అస్సలాముఅలైకుం। ఈరోజు పవిత్రమైన అజ్మీర్ షరీఫ్ హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ యొక్క దర్గాలో ఈరోజు మేము హాజరయ్యి అదేవిధంగా రుఖ్సత్ కూడా అంటే వెళ్ళిపోయే ముందు ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో అవన్నీ మేము చేసుకొని తిరుగు ప్రయాణంకు బయలుదేరుతున్నాం। ముఖ్యంగా ఈరోజు మేము గడిచిన 4-5 సంవత్సరాల నుంచి మేమందరం కలిసి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉన్నాం। అందులో భాగంగా ఈసారి ఒక చాదర్ సమర్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ చాదర్ తీసుకొని కడప నుంచి బయలుదేరి నేను, షంషీర్, చాక్లెట్, అక్బర్, రఫీ, మున్నా, నా తమ్ముడు సుల్తాన్, ఆ తర్వాత సమీర్, అలీ, మహబూబ్ బాషా కలిసి వచ్చాం। ఇక్కడ ఒకటి మేము కోరుకునింది, ఇక్కడ రాజస్థాన్లో ఇక్కడ అజ్మీర్ షరీఫ్లో ఉన్నటువంటి దర్గా పరిసర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా ఎంతో ఆదరాభిమానాలుగా వచ్చిన అతిథులను వచ్చిన వాళ్ళను పలకరించడం అయితేనేమి, అందరితో ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని అందరినీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆహ్వానించి మమ్మల్ని ఈ యొక్క మొత్తం ప్రోగ్రాం అంతా ఉరుసు ఉత్సవాలంతా చాలా ఘనంగా జరిగినాయి। మేము మళ్ళా ఒకసారి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయుల కోసం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారు వారి కుటుంబ సభ్యుల యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ అలాగే ముందుకు సాగాలని, భారతదేశం మీద ఏ ఒక్కరు కన్ను వేసినా వారు ముందు మా ఖాజా గరీబ్ నవాజ్ను ఎదుర్కోవాల్సి వస్తుంది। ఎంతటి వారైనా సరే ఇక్కడ భారతీయులమంతా మేమంతా ఒకటే అనేదానికి ఈ యొక్క దర్గానే సాక్ష్యం।
మరొక్కసారి చేతులు జోడించి అందరికీ విన్నవించుకుంటున్నా, స్వార్థ రాజకీయాల కోసం కుల మతాలను రెచ్చగొట్టి మీ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు మానేసి, ఏ దేవుడైనా, ఏ జీసస్ అయినా, ఏ అల్లాహ్ అయినా చెప్పింది ఒకటే, ఒకరికొకరు ప్రేమించండి, ఏది శాశ్వతం కాదు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మనకు ఏదైతే మన పరువు దేశమైనటువంటి చైనా ద్వారా ఏదైతే రోగం గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆవేదన, ఈ బాధ నుంచి భారతదేశంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాలు ప్రసాదించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ అయితేనేమి, కార్పొరేషన్ అయితేనేమి, వీరు చేసినటువంటి ఇక్కడ సహాయ సహకారాల వల్ల కొన్ని లక్షల మంది ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా కడప నుంచి వచ్చినట్టు మేమందరం వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తక్కువ సలాం, అందరికీ నమస్కారములు. ఈరోజు మేము ఖాజా గరీబున్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ గారి ఉరుసుకు హాజరైనాము. మా సుబానన్నతో పాటి మేమందరం కార్పొరేటర్లం, గౌత్ చాక్లెట్, అక్బర్ అలీ, నేను మరియు మా తమ్ముళ్ళు మరియు మా అన్నగారు అందరూ ఈరోజు మేము అజ్మీర్ షరీఫ్కి హాజరైనాము. ఎందుకంటే గత 4 ఏళ్లుగా మేము ఉరుస్ షరీఫ్కి వస్తూ మా దీవెనలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన ఏరియా వాళ్ళందరూ, కడప ప్రజలందరూ బాగుండాలని, ఇంకా భారతదేశ అందరూ కలిసిమెలిసికి బాగా ఉండాలని మేము ప్రార్థిస్తూ, రాబోయే కాలంలో కూడా మన అందరం అన్నదమ్ములుగా ఉండి ఒకే కులంగా, ఒకే మతంగా అందరం కలిసిమెలిసి ఉంటూ, ఇప్పుడు జరగబోయే పరిణామాలందరూ చూస్తుంటే ఎలాగనో జరుగుతుంది కాబట్టి అలా లేకుండా మనందరము హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈరోజు మేము దేవుడి దగ్గర ప్రార్థించడం జరిగింది. అందరూ బాగుండాలని, అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఇంకా బాగా మెరుగుపడాలని మేమందరం ఈరోజు ప్రార్థించడం జరిగింది. మేము గత 4 ఏళ్లుగా సుబానన్నతో మేము కంటిన్యూగా వస్తూ ఉన్నాం కాబట్టి అందరము ఉరుసు తర్వాత ఆయన, మా సుబానన్నకు కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని, ముందు రాబోయే కాలంలో ఆయన ఇంకా మరిన్ని పదవులు అలంకరించాలని ఆయన కోసం కూడా మేము ప్రార్థించడం జరిగింది. అలాగే మా అందరం రాబోయే కాలంలో మా ఖాజా గరీబున్ నవాజ్ దగ్గర నుంచి ఎవరైనా వస్తారు, ప్రార్థన చేసిన తర్వాత ఖాళీ పోరు కాబట్టి దేవాలల్ల ఖాజా గరీబున్ నవాజ్ అందరికీ మేలు చేసే ఆయన కాబట్టి మేమందరం ఈరోజు ఖాజా గరీబున్ నవాజ్ దగ్గర వచ్చి దువా చేయడం జరిగింది. ఆయన తప్పకుండా మా అందరి దీవెనలు, మా అందరి ప్రార్థనలు పూర్తి చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.